హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనది ఎగ్ మసాలా కర్రీ. నేను ఆల్రెడీ ఎగ్స్ ఉడకపెట్టి పెట్టుకున్నాను, ఆనియన్స్ కట్ చేసుకున్నాను రెడీగా. టమాటా పేస్ట్ అనేది కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. టమాటా పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ నేను స్టవ్ ఆన్ చేసిన బౌల్ పెట్టినాను. బౌల్లో ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది నేను పోసి పెట్టాను. ఇప్పుడు మనము ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ ఆయిల్లో వేయింపుకోవాలి. మనము ఈ ఎగ్స్ వేయింపి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఆయిల్ కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసినాను. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చెక్ చేసుకోవాలి. నేను ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం పసుపు, కారము అనేది యాడ్ చేసినాను. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసినాం కదా. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మనము పెద్దగానే పెట్టాలి. పెట్టి మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే ఆనియన్స్ అనేది వాటర్ తొందరగా ఇంకిపోతుంది ఆనియన్స్లో. అప్పుడు మనము ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆనియన్స్ మంచిగా వేయింపుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు చూసిరు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ ఆయిల్లో మంచిగా వేగుతున్నాయి. మనము ఈ స్టేజ్లోనే కర్రీకి సరిపడా సాల్ట్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. నేనైతే కర్రీకి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేస్తున్నాను, 3 స్పూన్స్. ఆనియన్స్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడైతే ఆనియన్స్ మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. కర్రీలో కొంచెం ఆనియన్స్ క్రిస్పీగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనము టమాటా పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను అన్నాను కదా. టమాటోస్, కాజు, చెక్క, జీలకర్ర, లవంగాలు ఇవన్నీ కలిపి మనము మంచిగా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి కర్రీకి. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా, చూడండి ఎంత మంచిగా ఫ్రై అయినాయో. ఆయిల్ అంతా పైకి తేలింది. చూసిరు కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఫ్రై అయినాయో. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. పేస్ట్ చేసి వేసుకుంటే టమాటో పేస్ట్ మనకు కర్రీ అనేది చిక్కగా వస్తుంది, గ్రేవీ. మనం ఇప్పుడు స్పైసెస్ అనేది ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ మిర్చి పౌడర్. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. 3 స్పూన్స్ ధనియాల పొడి. కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేసుకోండి, గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు అన్నీ మనం యాడ్ చేసినాం కదా స్పైసెస్. ఇప్పుడు మసాలాకు మంచిగా పట్టాలి కాబట్టి మంచిగా ఫ్రై చేయాలి మనం ఆయిల్లో. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయాలి, ఆయిల్ పైకి తేలేదాకా. ఇప్పుడు చూసిరు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అనేది మంచిగా పైకి తేలింది. ఇప్పుడే మనము అన్నీ యాడ్ చేసుకోవాల్సినవి అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఉడకపెట్టి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఈ టైంలోనే మనము
యాడ్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు, కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనము. కొంచెము చికెన్ మసాలా అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా మనం వాటర్ అనేది కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఒకసారి అన్ని స్పైసెస్ మంచిగా ఎగ్కి పట్టాలి కదా, ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము కర్రీకి సరిపడా వాటర్ అనేది ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. మనకు గ్రేవీ ఎంత కావాలో మనం అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ అనేది మాత్రం యాడ్ చేస్తున్నాను. వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను మా కర్రీకి తగ్గట్టు గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నా. మీరు కూడా మీ ఇష్టం, మీ కర్రీకి ఎంత గ్రేవీ కావాలి అనేది మీరు చెక్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మీరు పచ్చిమిర్చి తింటే వేసుకోండి. నాకు ఇష్టం కాబట్టి నేను లాస్ట్ ఫైనల్లో ఇట్లా వేస్తాను. ఇప్పుడు మనము ఒక 10 మినిట్స్ ఆయిల్లో మంచిగా ఇది అంతా కర్రీ అనేది వాటర్ పోసినాం కదా, ఇప్పుడు మంచిగా ఆయిల్ తేలేదాకా మంచిగా ఉడకపెట్టాలి. కర్రీ అనేది మంచిగా ఉడికిన తర్వాత మనము డిష్ అవుట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మనం వేసింది ఉడికిపోయింది. సో ఇప్పుడు మనము డిష్ అవుట్ అనేది చేసుకోవాలి. చూసిరు కదా ఫ్రెండ్స్, మన ఎగ్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.